విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో దుర్గగుడి అధికారులు అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు అమ్మవారి శాకంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో దుర్గగుడి అధికారులు అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు అమ్మవారి శాకంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి దుర్గగుడి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, ప్రస్తుతం శాకంబరిదేవి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ప్రస్తుతం మనం విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్నాము. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. ఈ రోజు మొత్తం కూడా అమ్మవారిని మొత్తం ఆకుకూరలతో అలంకరించడం జరిగింది. 3 రోజుల పాటు అయితే ఒక్కొక్క రకాల కూరగాయలతో అలంకరిస్తుంటారు. ఈ రోజు ఆకుకూరలు, రేపు చూసుకున్నట్లయితే కూరగాయలతో అమ్మవారి అంతరాలయం మొత్తాన్ని కూడా అలంకరణ చేస్తారు. 3వ రోజు చూసుకున్నట్లయితే పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్తో అమ్మవారి ఆలయాన్ని అయితే అలంకరణ చేస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఈ రోజు దాదాపు 30 నుంచి 35 వేల మంది వరకు కూడా భక్తులు రావచ్చు అని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయటం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ శాకంబరి ఉత్సవాలు అనేది చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు అనేది సమృద్ధిగా కురిసి పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా కలగాలి అని చెప్పి ఇక్కడ మొత్తం కూడా ఇక 3 రోజుల పాటు ప్రతి ఏడాది కూడా ఈ శాకంబరి ఉత్సవాలు అనేది ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. 3 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నారు. అసలు ఈ శాకంబరి దేవి ఉత్సవాల యొక్క విశిష్టత ఏమిటి అనేది మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, 3 రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవంగా ఈ శాకంబరి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అసలు వీటి విశిష్టత ఏమిటంటారు? అసలు జై దుర్గా భవాని. అమ్మవారి నామంలో ఒకటి కదంబ వనవాసిని అని, అంటే కదంబం అనే కూరగాయల వనంలో ఉంటుంది అమ్మవారు అని చెప్పి ఒక నామము. పూర్వము దేశమంతా క్షామంతో, అంటే ఏ పంటలు లేక ప్రజలందరూ అల్లాడిపోయినప్పుడు వాళ్ళు అప్పటి మునులు, ఋషులు సలహా మేరకు రాజుగారు అప్పుడు అమ్మవారిని కొలిచారని చెప్పి యాగాలు, హోమాలు ఇవన్నీ చేస్తే అమ్మవారు సంతోషించి శాకంబరీదేవిగా ప్రత్యక్షమై వాళ్ళకి సస్యశ్యామలం చేసింది పంటలు అవన్నీ అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి కూడా ఈ ఆషాఢంలో త్రయోదశి నుంచి 3 రోజులు ఆ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. పౌర్ణమికి అమ్మవారు ఈ యాగాల హోమాలన్నీ పరిసమాప్తం అవుతాయి. ఇవాళ భక్తులు దాదాపు 35,000 నుంచి 40,000 వరకు వస్తారని మా అంచనా. ఈ 3 రోజులు కలిపి 1,50,000 అలా ఉంటారని మా అంచనా. ఈ 3 రోజులు ఇవాళ అమ్మవారిని ఆకుకూరలతో అలంకరించాము, రేపు కూరగాయలతోటి, ఎల్లుండి డ్రై ఫ్రూట్స్ పళ్ళు వీటితో అలంకారం చేస్తాము. ఇప్పుడే హోమాలు అన్నీ అపూర్వం జరిగినట్టుగానే మనం హోమాలు ఇవన్నీ ప్రారంభించాము. అలాగే ఈ వచ్చిన కూరగాయలు ఇవన్నీ కూడా కదంబ ప్రసాదం, అమ్మవారికి సాంబారన్నలా ఈ కూరలన్నీ కలిపి సాంబారన్నలాగా దేవాలయం తెరుచున్నంతసేపు 20 గంటలు ఉంటే 20 గంటలు కూడా నిరంతరాయంగా భక్తులకి ఇది ప్రసాదం వినియోగించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 రోజులు కూడా శాకంబరి దేవికి ఈ ప్రసాదం, కదంబం ప్రసాదం మనం పెడుతూ ఉంటాం. అసలు ఈ కదంబం ప్రసాదం ఒక విశిష్టత ఏమిటంటారు? అసలు ప్రధానం కదంబ ప్రసాదం అంటే కదంబాలతో చేసిన, కూరగాయలతో చేసింది అని చెప్పాను అనమాట. అన్ని కూరగాయలు వేసి అమ్మవారికి నివేదన పెట్టి అది భక్తులకు ఇస్తాం అన్నమాట. భక్తులందరూ కూడా సాధ్యమైనంత వరకు శాకాహారంనే భుజిస్తే ఈ 3 రోజులు ఫలితం కూడా ద్విగుణీకృతంగా ఉంటుందని నమ్మకం. అంటే ప్రతి ఏటా కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? అదేమ్మా, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని రైతులు వాళ్ళకి వచ్చిన మొదటి పంటలోంచి వాళ్ళ సంతోషం కొద్దీ అమ్మవారికి కూరగాయలు అవన్నీ సమర్పించడం జరుగుతుంది. అది మనం మళ్ళీ తిరిగి భక్తులకి ప్రసాదంగా వినియోగిస్తాం. ఈరోజు అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు?
ఇవాళ ఆకుకూరలతోటి అమ్మవారిని అందరూ మీరు చూస్తే ఆకుకూరలతోటి అలంకరించడం జరిగింది. రేపు అన్ని కూరగాయలతోటి శాకంబరి అంటేనే అదనమాట. మూడో రోజు ఫలాలతోటి డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి, అలాగే యాపిల్, అన్ని రకాల పళ్ళతోటి అలంకారం చేస్తాం. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు, దానికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు అన్ని జరిగినాయి. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పుడు ఇందాక నాతో పాటు పక్కన ఉండి మాట్లాడడం అవి వింటుంటే మాకు చాలా సంతోషం వేసింది. కర్ణాటక నుంచి వచ్చారట వాళ్ళు. మొదటిసారి చూస్తే ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్ గూస్ బంప్స్ వస్తున్నాయండి నాకు అమ్మవారిని చూస్తే, వెంట్రుకలు నిక్కపరుచుకున్నాయి సార్ అని నేను ప్రధాన అర్చకుడని తెలిసి వాళ్ళకి చెప్పి వెళ్ళారు. అలాంటివి వింటుంటే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే మాకు మామూలుగా మన ఉభయ రాష్ట్రాల నుంచి ఇవే కాకుండా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని 3 రోజులు విశేషంగా దర్శించుకోవడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా తొక్కిసలాటలు, తోపులాటలు అనేది జరగకుండా ఉండేందుకు దుర్గగుడి అధికారులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఇక్కడ శాకంబరి దేవి ఉత్సవాలు అనేది అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సతీష్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.